నువ్వు ఆయనతో మాట్లాడితే నీ అంతరంగం గంతులు సంతోషిస్తుంది. ఆయనతో నీవు మాట్లాడే గడియ నీకు ఆనందాన్ని మిగులుస్తుంది. మనుషులతో మాట్లాడితే ఏముంది? దేవునితో మాట్లాడితే ఆయన ఆత్మలో మనం ఆయన భాషలతో ఆయనతో ముచ్చటించుకోగలిగితే చీకటి తొలుగుతుంది, దరిద్రత తొలుగుతుంది, పీడ తొలుగుతుంది, చీడ తొలుగుతుంది. ఎల్కేజీ వాడిని చూసిన ఒత్తిడే అబ్బో నిజమే, బుర్ర పగిలిపోతుంది ఈ రోజున. పరిశుద్ధాత్ముడు ఇందులో ఉంటే ప్రశాంతతనిస్తాడు. ఏమిస్తాడు? అందరు చెప్పండి, ఏమిస్తాడు? పీస్ ఆఫ్ మైండ్, పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతం. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఎంతటి ముడిపడిపోయిన సమస్యకైనా పరిష్కారం ఇట్టే చూపిస్తాడు. మీరు అనుభవించండి. నేను సాక్షిగా చెప్తున్నాను, అహంకారంతో కాదు, నేను అనుభవిస్తున్నాను కూడా చెప్తున్నాను. ఎలాంటి గండు సమస్యను ఎదుటి నిలిచిన పరిశుద్ధాత్ముడు సులువుగా చెప్తాడు. ఏం అవసరం లేదు, కానీ నువ్వు అలాగెళ్ళి ఇలా చేసి అట్లా ఇట్లా ఇట్లా అంటాడు. అలాగే ప్రభు అని వెళ్ళి చూడు, సులువుగా అయిపోద్ది.